మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి 15వ తారీఖు తర్వాత అమావాస్యకి కొద్దిగా ముందు మనసు కొంత వికలముగా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క నెలలో ఏదో తెలియనటువంటి ఒక కష్టము, బాధ వెంటాడుతూ ఉంటుంది. తీరా చూసి ఎందుకు మనం ఇలా ఉంటున్నాము, ఏమి జరిగింది అని మేషరాశి జాతకులు వారికి వారుగా పరీక్షించుకున్నా వారికి అర్థం కాదు. దేనికి నాకు ఇలా జరుగుతోంది, ఏం ప్రమాదం జరిగింది, నేను ఏం తప్పు చేశాను అని తర్జన భర్జన అవుతూ ఉంటారు. ఇక్కడ ఎంత మీరు ఆలోచన చేసినా ఏది మీకు విషయము అర్థం కాక కొంత మానసిక క్షోభకి గురి అవుతూ ఉంటారు నవంబర్ నెలలో మేషరాశి జాతకులు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, కంగారు పడకండి. అనవసరంగా మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టారేమో అని అనుకుంటూ లేనిపోనేటువంటి అపోహలని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మేషరాశి జాతకులు చేయకండి. ఆర్థికముగా మంచి స్థితిని పొందగలుగుతారు. మానసికముగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆర్థికముగా కొన్ని వనరులు చాలా ప్రయోజనం చేస్తాయి మేషరాశి జాతకులకి అని అనుకుంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొంత ఉద్యోగం రీత్యా కూడా ఆనుకూలత ఏర్పడుతుంది. గతంలో ఊహించి ఉండొచ్చు, మార్పు వస్తుందేమో, తీసేస్తారేమో, లేకపోతే ఉద్యోగంలో హైక్ రాకుండా ఉండిపోతుంది అని ఆలోచన చేసినటువంటి మేషరాశి జాతకులకి ఈ మాసములో కొంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికముగా ఎటువంటి నష్టము కూడా మీకు వాటిల్లదు. ఇక్కడ శత్రువులు పెరిగేటువంటి సందర్భాలు కూడా నవంబర్ నెలలో మేషరాశి జాతకులలో గోచరిస్తుంది. ఎవరండి శత్రువులు ఉంటారు? సర్వసాధారణంగా మనకి శత్రువులు మాటతోనే ఏర్పడతారు. మనం మాట్లాడేటువంటి మాట కానీ, మన యొక్క మాటతో ఇబ్బంది కలిగినప్పుడు కానీ మనకి శత్రువులు ఏర్పడతారు. కాబట్టి మాటని అదుపులో పెట్టుకుని ఉంటే కనుక ఆ శత్రువుల నుంచి కూడా మేషరాశి జాతకులు బయటపడవచ్చు. ఇక్కడ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా శత్రువులతో ఇబ్బంది ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కొంత ఈ యొక్క స్త్రీల విషయంలో, స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో స్త్రీలు కానీ, మీ యొక్క ఎవరైతే మేషరాశి జాతకుల్లో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారో వారు మీ యొక్క పిల్ల విషయంలో కానీ, అత్తగారి విషయంలో కానీ, పిన్ని విషయంలో కానీ, లేకపోతే మీ బంధుమిత్రుల విషయంలో కానీ, ఆప్త స్నేహితుల విషయంలో కానీ మాటతో కొంత శత్రువులని సంపాదించుకుంటారు అని అర్థమవుతుంది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుట వారిని దూషించే విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కొంత ద్వితీయార్థములో ఎప్పుడైతే గనక ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు అలా మనకి దాటుతుందో అటువంటి సందర్భాలలో
కొంత గ్రహముల యొక్క మార్పిడి ఉంటుంది. మనకి అమావాస్యకి దగ్గరికి వెళుతూ ఉంటే, కార్తీక అమావాస్యకి దగ్గర సమయంలో కొంత అనారోగ్య సమస్యలు, ఇవి కూడా ఉదరానికి సంబంధించినవి. చలి వల్ల వచ్చిందనుకోండి, లేకపోతే ప్రస్తుతము కాలమాన రీత్యా ఉన్నదనుకోండి, ఏదైనా అనుకోండి, కొంత శారీరకముగా నిస్సత్తువైపోవటం, ఏదో ఒక తెలియనటువంటి బద్ధకం పెరగటం, ఈ బద్ధకంలో తిండిని విస్మరించడం, సకాలంలో నీళ్లు తీసుకోకపోవటం, కొంత డీహైడ్రేషన్ సంబంధితమైనటువంటి వ్యాధులు, అలాగే ఉదర సంబంధితమైనటువంటి బాధలు ఈ యొక్క మేషరాశి జాతకులకి నవంబర్ నెలలో ద్వితీయార్థములో గోచరిస్తున్నాయి. అంటే నవంబర్ 15వ తారీఖు తర్వాత అమావాస్య ముందు నుంచి ఈ యొక్క ప్రభావము మేషరాశి జాతకులకి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. వారికి ఇష్టమైనటువంటి విద్యనే అభ్యసించడానికి పెద్దలని ఒప్పించి ఆ మార్గంలో వెళతారు. అయినప్పటికీ అడుగడుగునా ఏదో ఒక ఆటంకము, ఇబ్బంది ఉంటుంది. ఇది శని ప్రభావం అనుకోండి, గ్రహ ప్రభావం అనుకోండి, మేషరాశి జాతకులు ఎప్పుడు ఇంతే అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, ప్రస్తుతము కొంత విద్యార్థులకి గట్టు కాదు. ఇటువంటి సమయమునందునే కొంత మనము మన యొక్క మనస్సుని భగవంతుడి మీద పెట్టాలి. చాలామంది అనుకుంటారు, ఏముందిలేండి, కష్టాలు అనేవి అందరికీ వస్తాయి కదా, మాకు కూడా వచ్చాయి, దాటేస్తామని. కొంతమంది కష్టాలని దాటుతూ కూడా భగవంతుణ్ణి ధిక్కరించే వాళ్ళు ఉంటారు. కొంతమంది కష్టాలు లేకపోయినా సరే కావాల్సిగా దేవుణ్ణి ఏదో ఒక మాట అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇందాక చెప్పిన విధంగా నోటితో మనము శత్రువులనే తెచ్చుకుంటాం. అది అంతఃశత్రువైనా ఉండొచ్చు, బాహ్య శత్రువైనా ఉండొచ్చు. కాబట్టి మనకి ఉన్నటువంటి నోటి సరదా ఏదో ఒక మాట అనేయాలి. మనం అనేస్తే ఏముందిలే, పట్టించుకునే వాళ్ళు ఎవరు అని. అసలు ఎవరి మాట పట్టించుకోనటువంటి వాళ్ళు మీ మాటను పట్టించుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు కూడా మీ యొక్క ఉపాధ్యాయులతో కానీ, స్నేహితులతో కానీ, తోటి విద్యార్థులతో కానీ, మీ తోటి వయస్కులతో కానీ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడాలి. ఏదో మనం నోటుకొచ్చినట్టు మాట్లాడేయటం, అబద్ధాలు చెప్పేయటం, తల్లిదండ్రులకి ఏమార్చేయటం చేస్తే ఇప్పుడు కాలం నడిచిపోతుందయ్యా. ముందున్నటువంటి కష్టకాలములో ఈ అబద్ధం వల్ల నువ్వు రక్షించడం కష్టం. నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్పావు కాబట్టి నిన్ను మీ తండ్రి గారైనా, తల్లిగారైనా, బంధువులైనా, సోదరులైనా, మిత్రులైనా రక్షించడం కష్టం. అదే నిజాయితీగా ఉంటే గనక ఒక ధర్మమైనటువంటి మార్గములో నిన్ను ధర్మమే రక్షిస్తుంది. నీ నిజాయితీనే నీకు ఆసరాగా నిలబడుతుంది. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో కథలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం కథలని చెప్పుకోకర్లేదు. నిజాయితీ ఎప్పుడూ కూడా నిప్పు లాంటిది. అది దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా దాని స్వభావం ఒకటే, అబద్ధాన్ని కాల్చివేయటం. కాబట్టి నిజాయితీగా ఉండండి. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, వివాహితులైనా, అవివాహితులైనా, ఎవరైనా సరే నిజాయితీగా ఉండండి. ఏది ఉన్నా సరే మనము తల్లిదండ్రులకు అబద్ధం చెప్పకూడదు, గురువుకి అబద్ధం చెప్పకూడదు. చాలామంది దేవాలయాలకు వచ్చి అక్కడ కూర్చుని అక్కడ దేవుణ్ణికి మనసులో చెప్పేసుకుంటూ ఉంటారు, ఇలా చేశాం, అలా చేశాం, ఇంకోసారి జరగకుండా చూడు, అది అలా పరమాత్మకి చెప్పుకోవటం వల్ల ఎంత నిజాయితీగా మనం చెప్పుకుంటాం. కళ్ళు మూసుకుని ఆత్మలో ఆత్మ అన్వేషణ చేసుకోవయ్యా అంటే మనం కొన్ని దాచిపెట్టుకుని కొన్ని చేసుకుంటామా? అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇది గుర్తు రాదు అనేది లేదు. తప్పులు ఏం చేశానో నావన్నీ నాకు గుర్తు రావాలి అని కళ్ళు మూసుకుంటే అన్నీ వరుస పెట్టుకుని వచ్చేస్తాయి. అలాగే మనము ధర్మముగా ఉండాలి అని పరమాత్మని ప్రార్థన చేయాలి. అయ్యా, ఇంత అపచారముగా నేను జీవనం చేస్తున్నాను, నాకు ధర్మ మార్గాన్ని, అబద్ధాన్ని చెప్పేటువంటి ధైర్యాన్ని నాకు ఇవ్వకు. అది ధైర్యం అనుకుంటాం కదా మనం, అబద్ధం చెప్పటం. అబద్ధం చెప్పేటువంటి ధైర్యము చాలా ప్రమాదకరం.
ఎన్నో దుఃఖాలకి కారణమవుతుంది. కాబట్టి అబద్ధాన్ని ఆడకండి. నవంబర్ నెలలో మనశ్శాంతి కొరకై కొన్ని పూజల్ని కూడా మీరు ఆచరణ చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎలాగో కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి ఉంటుంది, అనేక విశేషమైనటువంటి పర్వదినాలు ఉంటాయి. ఇక్కడ ఇదే నెలలో నవంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠి కూడా మనకి వస్తుంది. కొన్ని విశేషమైనటువంటి యజ్ఞక్రతువులని మనము ఆచరణ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కడైనా సరే ధార్మికముగా కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి సహకరించేటువంటి ప్రయత్నాన్ని మేషరాశి జాతకులు తప్పనిసరిగా చేయండి. అలాగే ఈ యొక్క నవంబర్ మాసంలో మేషరాశి జాతకులు శివారాధనని విపరీతంగా చేయాలి. ముందుగానే ఏలినాటి శని ప్రభావం, శనితో కూడుకున్నటువంటి అనేక సమస్యలు, మానసికముగా అప్రశాంతత, రోగములు, భయము, ఏదో తెలియనటువంటి ఒక బాధాకరమైనటువంటి ఛాయ వెంబడిస్తోంది. తప్పకుండా శివారాధన మంచిది. అవకాశం ఉన్నటువంటి వారు శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నవంబర్ 16 నుంచి 20వ తారీఖు వరకు ఈ యొక్క 10వ పర్యాయం 10వసారి శ్రీ శివ పంచాయతన మహాయాగాన్ని చేస్తున్నాం. అనేక క్షేత్రాల్లో చేశాము. ఈసారి కాళహస్తిలో చేస్తున్నాం. మాడవీధుల్లో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి కైకాలవారి కళ్యాణ మండపం పక్కన జయరాం రెసిడెన్సీ నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో ఆసక్తి ఉన్నటువంటి వారు తమ పేరుని నమోదు చేసుకుంటే ఎంతో పుణ్యం. రాహుకేతువుల యొక్క దోషము, సర్ప దోషము, ముఖ్యంగా ఛాయా ప్రతిమ దోషాలన్నీ తొలగి చక్కగా శుభాలు మీ యొక్క ఇంట్లోకి, గ్రహాల్లోంచి మీలోకి కూడా వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాయి అని మీకు చెప్తున్నాను. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.